ఈరోజు తెలంగాణ చరిత్రలో బీసీలకు మర్చిపోలేని రోజు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల బిల్లుని 42% రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారి ఎన్నికల మాన్యువల్లో పెట్టిన విధంగానే అసెంబ్లీలో పెట్టి దాన్ని ఆమోదింపజేశారు నిన్న. కాబట్టి దీనికి మనము సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, అదే ఈ బిల్లు కొరకు అది శక్తియుక్తి లేకుండా మన పోరాటం చేసిన మన ప్రజాగొంతుగా తీర్మానం మల్లన్న గారికి ప్రత్యేకంగా పాలమూరు బీసీ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కాబట్టి మన బీసీల ఐక్యత ఇప్పుడిప్పుడే తెలంగాణ ఉద్యమం కంటే 1000 రెట్లు ఎక్కువగా మనం పోరాడాలి. ఈ ఏదైతే రిజర్వేషన్ బిల్లు తెలంగాణలో పాస్ అయిందో పార్లమెంట్కి పంపుతున్నారు. రేపు ఈరోజు పార్లమెంట్లో కూడా బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు కానీ, అలాగే మన ఈటల రాజేందర్ కానీ, మన బండి సంజయ్ కానీ, తర్వాత కిషన్ రెడ్డి గారు కానీ, మన డి కారణ మేడం గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి తొందరలోనే అమలుపరచాలని మేము బీసీ తరఫున కోరుకుంటున్నాము. ఒకవేళ పార్లమెంట్లో లేని పక్షంలో పాలమూరుకి వెళ్ళి దాదాపుగా ఒక 5-6 భోగిలో జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేస్తామని మేము బీజేపీ గవర్నమెంట్ కూడా సూచిస్తున్నాం మేము. కాబట్టి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి బీజేపీ లాస్ట్ ఎన్నికల్లో ప్రకటించింది. బీసీ ముఖ్యమంత్రి అవసరం లేదని మాకు బీసీ రిజర్వేషన్ పాస్ చేయండి ఫస్ట్ పార్లమెంట్లో, సాకులు చెప్పకుండా. అది మేము కోరుకుంటాము. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బీసీల 70 సంవత్సరాల కళ నెరవేర్చినందుకు కానీ పాలమూరు బీసీల తరఫున మేమంతా కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, తర్వాత మా పొన్నం ప్రభాకర్ గారికి, తర్వాత మహేష్ గౌడ్ గారికి ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మన తెలంగాణ చరిత్రలో బీసీలు గర్వించదగ్గ విషయము. బీసీలకు విద్య ఉద్యోగ అవకాశాల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో 42% రిజర్వేషన్ కల్పించినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ బిల్లును ప్రవేశపెట్టడంలో తీవ్రంగా కృషి చేశారు. రేవంత్ రెడ్డి గారికి మరియు మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలందరికీ కూడా మీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మిగతా ఏవైతే పార్టీలు ఉన్నారో మిగతా పార్టీలు అందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఈ బిల్లుకు సమ్మతి తెలిపినందుకు మా తిన్మార్ మల్లన్న టీం నుంచి అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ బీసీ బిల్లును ప్రవేశపెట్టిన ఈ బీసీ వాదాన్ని ముందరికి తీసుకురావడంలో మా తీన్మార్ మల్లన్న గారి కృషి ఫలించింది. సో ఇన్ని సంవత్సరాల బీసీల కళ ఈరోజు నెరవేరబోతున్నందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇంకా ముందు కూడా ఈరోజు శాసనమండలిలో బిల్లు ప్రవేశపెడుతున్నారు. శాసనమండలిలో కూడా ఈరోజు బిల్లు ఆమోదం తెలుపబడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ పార్లమెంట్లో కూడా ఈ బిల్లు ఆమోదం తెలపాలని చెప్పి మిగతా మన ఉమ్మడి జిల్లాలో మన తెలంగాణ వ్యాప్తంగా మరియు మిగతా ఎవరైతే ఎంపీలు ఉన్నారో అందరూ కూడా ప్రతి ఒక్కరికి మేము పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బిల్లును ఆమోదించడంలో మీరు మీ వంతు కృషి చేసి మా బీసీల కళ సహకారం చేయాలని చెప్పి మేము పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ బీసీ వాదాన్ని ముందుండి నడిపిన తీన్మార్ మల్లన్న గారికి ఈరోజు బీసీలలో మొదటి అడుగు పడింది. సో తీన్మార్ మల్లన్న గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నా. జై బీసీ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.